నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరాముడు ధర్మస్వరూపానికి నిలువెత్తు రూపం. లోకశాంతికి, సమాజ ప్రగతికి ధర్మం ఒక్కటే మార్గమని చాటి చెప్పిన ఇనుకల తిలకుడు, దశరథుని తనయుడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతుడిగా పేరొందిన దేవుడు రాముడు. ఆయన పరిపాలించిన సుభిక్ష రాజ్యాన్నే రామరాజ్యం అంటారు. ఆ శ్రీరామచంద్ర ప్రభు త్రేతాయుగ పురుషుడై మన పూజలు అందుకుంటున్నాడు. ఆ రామన్న రామునికి దేశమంతా ఎన్నో ఆలయాలున్నాయి. వాటిలో ఒడిషా కోరాపుట్ జిల్లా జయపురంలో 200 సంవత్సరాల నాటి ఆలయం ఎంతో పురాతనమైంది, మరెంతో మహిమాన్వితమైంది. నేటి తీర్థయాత్రలో ఆ జయపురం శ్రీ రఘునాథ మందిర విశేషాలను వీక్షిద్దాం. కోరాపుట్ జిల్లా జయపురం క్షేత్రాన విరాజిల్లుతున్న జానకీ వల్లభరాముడు. సీతా లక్ష్మణ ఆంజనేయ సహితంగా పాలరాతి మూర్తులుగా నెలకొన్న గర్భాలయ దేవుడు, రావణ సంహారి శ్రీరామచంద్ర స్వామి. ఉపాలయాల సమాహారంతో నిత్య ధూప దీప నైవేద్యాలతో అలరారే ఒడిశా రాష్ట్ర దేవాలయం శ్రీ రఘునాథ మందిరం. రామాయణ కావ్యానికి కథానాయకుడై సీతాపతిగా, రఘునందనుడిగా ఖ్యాతి గడించిన త్రేతాయుగ నరరూప నారాయణుడు శ్రీరాముడు. ఆ రాముణ్ణి రఘునాథ్గా పిలుచుకుంటూ ఈ ఒడియా జయపురం జనులు అర్చించుకుంటున్నారు. ఆలయ విరాణ్మూర్తిగా ప్రతిష్ఠించుకొని తమ దైవానికి కొలుపులు చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాలలో రామావతారం పరిపూర్ణమైంది. అలాంటి అవతార పురుషుడైన రాముడు సీతా సమేతుడుగానే కాక తన సహోదరుడు లక్ష్మణుడు, తనను నమ్మిన బంటు ఆంజనేయ స్వామితో కలిసి దివ్యమైన గర్భాలయ దర్శనాన్ని ఇస్తున్నాడు. శ్రీమద్ దశరథ నందనరాం కౌసల్యా సుఖవర్ధనరాంలో మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని శ్రీ రఘువర మంగళాశాసనంలోని మంగళ గీతికను తలుచుకుంటారు. త్రేతాయుగంలో విభవావతార మూర్తిగా ఆవిష్కారమైన రాముడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణల్ని నిర్వహించేందుకే త్రేతాయుగాన వెలిశాడు. భద్రుడనే భక్తుడి కోసం వైకుంఠం నుంచి వచ్చి అర్చావతార మూర్తిగా వెలసి పూజలు అందుకుంటున్నాడు. ఆ పరంపరలో భాగంగానే ఒడిశా నేలపై కోరాపుట్ జిల్లా జయపుర శ్రీ రఘునాథ మందిర గర్భాలయంలో స్థానక భంగిమలో కొలువై ఉన్నాడు. వెంట భాతృసేవా పరాయణుడైన లక్ష్మణుడు వినయ విధేయతలతో ఉన్నాడు. రఘురాముని హృదయం ఉండే ఎడమ భాగాన సీతాదేవి కరుణారస దృక్కులతో అలరారుతోంది. యథాప్రకారం తన స్వామిని సేవించుకుంటూ నమస్కార ముద్రతో ఆంజనేయ స్వామి కానవస్తాడు. ముగ్గురు దైవాలు మెడలో వివిధ ఆభరణాలు, కర్ణాభరణాలు, రామలక్ష్మణులు ధనుర్బాణాలు, హస్తభూషణాలుగా ధరించి ఉంటారు. సీతమ్మ భక్తులను చల్లగా దీవిస్తూ అభయముద్రతో రాముని ఇల్లాలిగా పరివేష్టితాయి ఉంటుంది. పురోహితులు తీర్థయాత్రికులై వచ్చిన రామభక్తుల పేరు పేరున గోత్రనామ సహితంగా అర్చనాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీరామ పరివారానికి హారతి నీరాజనాలు చేసి తీర్థప్రసాదాలను అందరికీ ఇచ్చి రామకృపకు పాత్రులను చేస్తారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్. శేషతల్ప సుఖ నిద్రిత రామ్ బ్రహ్మాద్యమర. శ్రీరాముడు ధర్మ పరిపాలకుడు, సద్గుణ సంపన్నుడు. మానవ రూపంలో సైతం దైవంగా నీరాజనాలందుకున్న వైష్ణవావతారుడు శ్రీరాముడు. ఈ కలియుగాన శ్రీరాముని గుడిలేని ఊరు, శ్రీరామనామస్మరణ జరగని ప్రాంతం అంటూ ఏదీ ఉండదన్నంతగా అంతా రామమయమైంది. అంతటి విశిష్ట పురాణోత్తముని దేవాలయం ఎంత వైభవంగా ఉంటుందో కదా.
దక్షిణ ఒడిషాలో బరంపురం తర్వాత వర్తకపురమైన జైపురం శ్రీ రఘునాథ మందిర నిర్మాణ ఆలయ ఆవరణ శోభ గురించి తెలుసుకుందాం. రాముడు ఎంత సుందరాంగుడో ఆయన నడయాడిన ప్రదేశాలన్నీ అంత సుందర నందనవనాలుగా మారిపోతాయి. ఆ రామభద్రుడు రఘునాథునిగా కొలువైన ఈ జయపురం ఆలయం కూడా సౌందర్య శోభితంగా ప్రశాంతధామంగా పరిఢవిల్లుతోంది. ఒకవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల సరిహద్దులతో సంభాషిస్తున్నట్లుగా ఉంటుంది ఒడిశా రాష్ట్ర కోరాపూట్ జిల్లా. శాతవాహనులు, ఇక్ష్వాకులు, నాలాస్, గాంగేయ, సూర్యవంశరాజులు పరిపాలన చేశారు. సూర్యవంశజుడైన వీర విక్రమదేవ్ తన రాజధానిని జయపురానికి మార్చాడని చరిత్ర చెబుతోంది. ఆ తరువాత ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. బరహాంపూర్ తర్వాత 2వ పెద్ద వాణిజ్య పట్టణంగా పేరొందిన జయపురంలో 200 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన రామాలయం ఈ రఘునాథ్ మందిరం. భక్తులను ఆహ్వానిస్తూ ఓ ప్రవేశ ద్వారం బహువర్ణమయంగా ఉంటుంది. జయపురంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశం ఒడిశా జైపూర్గా కూడా ప్రసిద్ధిగాంచింది. గర్భగృహానికి ఎదురుగా ఆలయం బయటి ఆవరణలో ఓ తులసి కోట, దాని ముందు ముకుళిత హస్తాలతో రామబంటు ఆంజనేయ స్వామి ఉంటారు. ఆలయం బయటి కుడ్యాలు స్వర్ణవర్ణంతో మిలమిలా మెరిసిపోతూ శిల్ప సోయగాలతో విలసిల్లుతున్నాయి. మందిర కుడ్యాల క్రింద భాగాన, పైభాగాన జేగురు వర్ణంతో అలంకరించబడి ఉంటాయి. గోపురాలు, విమాన శిఖరాలపై వైష్ణవ ఆగమాన్ని ప్రకటించే సుదర్శన చక్రాలు అమర్చబడి ఉంటాయి. ఆలయ కుడ్య మందిరాలలో అనేక శిల్పాలు నెలకొని కానవస్తాయి. గోడగూళ్లలో వివిధ దేవతా స్వరూపాలు నెలకొని ఉంటాయి. 200 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం నేడు రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని దేవాదాయ శాఖ నిర్వహణలో నిత్య నైమిత్తిక కైంకర్యాలతో అలరారుతోంది. శ్రీరామదూత, అమిత బలశాలి అయిన ఆంజనేయుడు కూడా దేవతామూర్తులలో సర్వశక్తులకు ప్రతినిధిగా విరాజిల్లుతున్నాడు. అచంచల మనోస్థితికి ప్రతీకగా పూజలందుకుంటున్న ఆ స్వామి అనేక క్షేత్రాలలో కొలువవ్వడం ఒకెత్తు. రామభక్తుడు రాముని మందిరంలోనే కొలువుదీరి రామునితో సమానంగా పూజలందుకోవడం విశేషం. ఈ జైపురం రఘునాథ మందిరంలో 2 విధాల స్వరూపాలతో 2 ఉపమందిరాలలో ఆంజనేయుడు ఉన్నాడు. రాముణ్ణి చూసిన కన్నులతోనే, రామునికి పూజ చేసిన చేతులతోనే రామబంటుకి కూడా అర్చనాది కైంకర్యాలను సమర్పించుకుందాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృత వారాశిం మసకీకృత రాక్షసాం రామాయణ మహామాలాం రత్నం వందే అనిలాత్మజం. అంజనీసుతుడైన ఆంజనేయుడు రామాయణ కావ్య మహామాలకి రత్నం వంటివాడు. ఈ జయపురం శ్రీ రఘునాథ్ మందిరంలో రామభక్తునిగా 2 ఉపాలయాలలో 2 విధములైన స్వరూపాలతో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. నిరంతరం తన స్వామిని దర్శించుకుంటూ ఉండాలనే ఏమో ఇలా రామభక్త హనుమాన్గా నెలకొని ఉన్నాడు. వినమ్రపూర్వకంగా నమస్కరిస్తున్నట్లు మూల విరాట్టులకు ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. శ్రీ సీతారామలక్ష్మణులకు నిత్యార్చనలు చేసేవారు, చేయించుకునేవారు రాముని భక్తుడైన ఆంజనేయ స్వామికి కూడా చేస్తారు. మరో ఉపాలయంలో మరో ఆంజనేయమూర్తి
ఒక చేత సంజీవని పర్వతాన్ని, మరో చేత గదను పట్టుకుని ఉన్న హనుమ పూజలందుకుంటూ ఉంటాడు. ఏకరాతి శిల్పుతుడైన ఆ అంజనానందనుడు ఒడలంతా సింధూర వర్ణంతో మెరిసిపోతుంటాడు. ఈ ఆలయానికి తీర్థయాత్రికులుగా వచ్చిన భక్తులు శ్రీరామచంద్రుల వారినే కాకుండా వారి అనుంగు సేవకుడైన ఈ హనుమంతుల వారిని కూడా మనసా వాచా ప్రార్థించుకుంటారు. జైపురంలో వెలసిల్లుతున్న ఈ కోదండరాముని దేవాలయంలో శ్రీరామునితో పాటు అనేక మంది దేవీ దేవతలు కూడా ఉపాలయ దేవతలుగా నెలకొని ఉన్నారు. త్రేతాయుగ రామావతారం తర్వాత ద్వాపరయుగ కృష్ణావతారుడైనాడు. ఈ ఆలయంలో రాధాకృష్ణులిగా భక్తజనులు పూజలు స్వీకరిస్తున్నారు. జయపురం జానకిరాముని ఆలయంలో శ్రీ రాధాకృష్ణులు ఓ ఉపాలయ మందిరాన మనోహరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. గోపాలుడు వేణుగానలోలుడై వేణుగోపాలుని ఈ ఉపమందిరంలో తన ఇష్టసఖి రాధతో కూడి ఉన్నాడు. శ్రీకృష్ణుని వేణుగానానికి ముగ్ధమోహనురాలై తన్మయురాలైన భంగిమలో రాధాదేవి జగన్నాటక సూత్రధారి వ్రేపల్లవాడిలో నారీజన హృదయ చోరునిగా కనబడే చిద్విలాసునిగా నెలకొని ఉంటాడు. ఈ ఆలయ ప్రధాన దైవమైన త్రేతాయుగ శ్రీరామచంద్రుల వారిని దర్శనార్థమై వచ్చిన వారికి ఆ రాధాకృష్ణుల దర్శన భాగ్యం కూడా దక్కుతుంది. రంగురంగుల మేలి అంచుల జిలుగు వస్త్రాలు ధరించిన సకల స్వర్ణాభరణ అలంకృతమై దర్శనమిస్తాయి. వ్యత్యస్త పాదార విందుడైన గోవిందుడు పిల్లన గ్రోవి వాయిస్తూ తన ప్రియసఖి రాధను రసోత్పాతంలో ముంచెత్తుతున్న భంగిమలో ముచ్చట గొలుపుతుంటాడు. ఈ రాధాకృష్ణుల ముగ్ధ మనోహర విగ్రహాలు భక్తుల హృదయాలను పులకింపచేస్తాయి. అమలిన ప్రేమమూర్తులైన రాధా గోవిందులకు ఊంజల్ సేవ ఓ అద్భుత సేవ. రకరకాల వర్ణాలతో కూడిన అలంకారాలతో అలరారే ఊయలపై శ్రీకృష్ణ పరమాత్మ ప్రణయ స్వరూపునిగా, ఆ కృష్ణ ప్రేమ ఆస్వాదకురాలుగా రాధాదేవి కొలువు తీరి భక్తుల సేవలను అందుకుంటుంటారు. చెంకీ దుస్తుల అలంకారంలో కొలువు తీరిన ఆ మోహనాంగుని మనోహర రూపాన్ని దర్శించుకున్నంతనే తన్మయులై సాగిలపడి సాష్టాంగ ప్రమాణాలు చేస్తారు భక్తులు. కరతాళ ధ్వనులు చేస్తూ గోవింద జై గోపాల జై అంటూ రాధే రాధే కృష్ణ కృష్ణ హరే హరే అంటూ భజన గీతాలాలపిస్తారు. నీలమేఘశ్యామ రామ కోదండరామ అని కీర్తించుకునే ఆ శ్రీరాముడు శ్రీ మహావిష్ణావతారుడు. విష్ణువు దేవేరియే కాదు, ఏ దేవుని దేవేరిని అయినా మాతా భగవతి అని సంబోధిస్తారు. భగవాన్ అని స్వామివారిని పిలిస్తే భగవతి అని అమ్మవారిని అనడం హిందూ సంప్రదాయం. విష్ణావతారుని చెంత ఆయన సన్నిధిలో ఉంది కనుక ఆ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవియే భగవతిగా కొలువైందని భక్తులు భావిస్తారు. భగవతి అమ్మవారిని ఆ తల్లి నెలకొన్న ఉపాలయంలో దర్శించుకుందాం. వైష్ణవ సంప్రదాయ ఆలయాన శాక్తేయ సంప్రదాయ దేవతలు కూడా ఉపాలయ దేవేరులుగా కొలువై ఉన్నారు. శ్రీమాత లలితాదేవి ఒక ఉపాలయ దేవేరిగా భక్తుల పూజలందుకుంటూ ఉంటుంది. ప్రకృతి అధిదేవత వలె ఆకుపచ్చ రంగు పట్టుపుట్టాలను ధరించిన ఆ లలితాదేవి ఆది పరాశక్తి అంశగా పురాణాలు శ్లాఘిస్తాయి.
ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ల సరిహద్దుల్లో ఉన్న కోరాపూట్ జిల్లా జయపురం హైదరాబాదు నుంచి 609 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, చింతూరు, సీలేరుల మీదుగా ఒడిశా రాష్ట్ర జయపురం చేరుకొని అక్కడ కొలువైన శ్రీ రఘునాథ స్వామిని దర్శించుకోవచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే నామం 3 సార్లు స్మరిస్తేనే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యమట. అలాంటి నామధారుడైన శ్రీరాముణ్ణి కనులారా దర్శిస్తే మరెంత పుణ్యప్రదమో కదా. అటువంటి దర్శన భాగ్యం ఒడియా నేలపై జయపురాన అందుకుని పునీతులమయ్యాం. ఆ అమృత స్వరూపుడు జగదభిరాముణ్ణి సీతా లక్ష్మణ ఆంజనేయ సహితంగా దర్శించుకుని తరించాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.